హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ర్యాంకర్స్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, ఈరోజు సైన్స్లో సెకండ్ యూనిట్ డిస్కస్ చేస్తున్నాము, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఈ సిరీస్ వచ్చేసి ఆర్ఆర్బీ, ఏఎల్పి, గ్రూప్ డి టెక్నీషియన్ మరియు జేఈ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్, మనము కంప్లీట్ ఒకే క్లాస్లో మొత్తం చాప్టర్ అనేది డిస్కస్ చేస్తూ ముందరికి వెళ్దాము. మనకు ఎగ్జామ్స్లో వచ్చే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆధారితంగా నేను ఈ సిరీస్ అనేది ప్లాన్ చేశాను. సో వితౌట్ గెటింగ్ లేట్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వర్క్ క్యాన్ ఓన్లీ బీ డన్ వెన్ డాష్ ఈజ్ ప్రెజెంట్. డాష్ ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలము. అంటే ఎనర్జీ, ఫోర్స్, మొమెంటమ్, పవర్. మనకు వర్క్ క్యాన్ ఓన్లీ బీ డన్ వెన్ ఫోర్స్ ఈజ్ ప్రెజెంట్. వర్క్ డన్ ఫార్ములా ఏంది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా కడతా. సో ఫోర్స్ ఉండాలి, డిస్ప్లేస్మెంట్ ఉండాలి. సో మనకు ఫోర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. An object of 1 kg is dropped to the ground from a height of 30 meters. What is the work done by the force of gravity? 1 కిలో బరువైన ఒక వస్తువు 30 మీటర్ల ఎత్తు నుండి భూమిపై పడివేయబడింది. గురుత్వాకర్షణ శక్తి చేసిన పని ఎంత అన్నాడు. అంటే ఇది ల్యాండ్ కదా, ఇక్కడ నుంచి బాల్, ఒక సపోజ్ బాల్ అనుకోండి, ఈ హైట్ నుంచి బాల్ కిందికి విసిరేశారు. హైట్ ఎంత అన్నాడు? 30 మీటర్స్ అన్నాడు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సిలరేషన్ వర్క్ డన్ బై ద ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. సో ఏముంది? ఎంజీహెచ్ కదా. సో మాస్ ఎంత? 1 kg. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10, హైట్ 30. సో 300 joules. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. When a force exerted on an object, then the work done will 0 if the displacement is. వర్క్ డన్ 0 ఎప్పుడైతుందంటే ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా కదా. ఇక్కడ చూడండి, పర్పెండిక్యులర్గా తీసుకోండి. సో ఫోర్స్ ఇటు డైరెక్షన్లో, కానీ డిస్ప్లేస్మెంట్ ఇటు డైరెక్షన్లో వెళ్ళింది. ఎట్లా ఉంది? 90 degrees ఉంది కదా. సో కాస్ 90 ఎంత? 0. సో ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ 0. సో వర్క్ డన్ ఈజ్ 0. ఎప్పుడు? when the force exerted on an object, then the work done will be 0 if the displacement is. ఎంత అవుతుంది? డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు, సపోజ్ డిస్ప్లేస్మెంట్ 0 తీసుకోండి, ఎంటర్ వాల్యూ 0 అవుతుంది కదా. సో 0. ఆన్సర్ ఈజ్ డి. ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0, దెన్ ద వర్క్ డన్ ఈజ్ ఆల్సో 0. డిస్ప్లేస్మెంట్ 0 ఉంచాము, సో టోటల్ వర్క్ డన్ ఈజ్ 0. A boy raises a box with a weight of 120 Newton through a height 2 meter. The work done by the boy is. ఎంత అన్నాడు? వర్క్ డన్ ఈజ్ ఎంజీహెచ్ కదా. మాస్ ఎంత? వెయిట్ W ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ G. సో వెయిట్ ఎంత? 120 న్యూటన్స్ ఇచ్చాడు. మాస్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 తీసుకోండి. సో మాస్ ఈజ్ 12 kgs. ఓకే, మాస్ ఇక్కడ ఉంచండి. 12, 10, హైట్ ఎంత? 2 meters, అంటే 240 joules. సో ఆన్సర్ ఈజ్ సి. కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇస్ కాల్డ్. పని చేయగల సామర్థ్యాన్ని ఏమంటారు? పవరా, ప్రెజర్, ఎనర్జీ, ఫోర్స్. ఎనర్జీ కదా. ద కెపాసిటీ టు డూ ద వర్క్ ఇస్ కాల్డ్ ఎనర్జీ. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ పాజిటివ్ వెన్. ఇక్కడ చూడండి, ఫోర్స్ ఇటు డైరెక్షన్లో, డిస్ప్లేస్మెంట్ కూడా ఇటే డైరెక్షన్లో ఉంది. సో వర్క్ డన్ ఈజ్ ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా కదా. సో ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఉంది. సో ఫోర్స్ ఇంటూ ఎస్ కాస్ 0 degrees. కాస్ 0 ఎంత? 1. సో వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. పాజిటివ్ వచ్చింది కదా వాల్యూ. సో ఏమవుతుంది? పాజిటివ్ అన్నాడు. ఎప్పుడు? డిస్ప్లేస్మెంట్ అక్కర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఇట్ ది కరెక్ట్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పాజిటివ్ వర్క్ వెన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ వర్క్. నెగిటివ్ వర్క్ అంటే ఏంది? ఫోర్స్ ఇటు డైరెక్షన్లో వెళ్ళింది, కానీ డిస్ప్లేస్మెంట్ ఇటు డైరెక్షన్లో జరిగింది. 180 degrees. కాస్ 180 degrees అంటే -1 అవుతుంది. సో అక్కడ నెగిటివ్ వర్క్ వస్తుంది. 0 వర్క్ అంటే ఎప్పుడు? ఫోర్స్ ఇటు డైరెక్షన్లో, డిస్ప్లేస్మెంట్ ఇటు డైరెక్షన్లో, అంటే 90 degrees ఉంటుంది. కాస్ 90 ఎంత? 0. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ 0. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వర్క్ డన్ ఈజ్ 0. అదే నెగిటివ్ డైరెక్షన్ ఆపోజిట్ ఉన్నప్పుడు నెగిటివ్ వర్క్, సేమ్ డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్ వర్క్. ఇఫ్ ద వర్క్ డన్ ఈజ్ నెగిటివ్, దెన్ వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇందాకే చెప్పాను, ఫోర్స్ ఇటు డైరెక్షన్లో, డిస్ప్లేస్మెంట్ ఇటు డైరెక్షన్లో జరిగింది. టోటల్ ఎంత? 180 degrees. సో ఇది చేస్తేనే కదా కాస్ 180 degrees ఈజ్ ఈక్వల్ టు -1. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా కదా. ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ 180 degrees. కాస్ 180 అంటే ఎంత? -1.
సో టోటల్ వాల్యూ ఈజ్ నెగిటివ్లో వస్తుంది. సో యాంగిల్ ఈజ్ డి 180 degrees. If the displacement of an object is 0, the work done by the applied force, work done is F into S కదా cos theta. ఓకే, ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ 0 అయింది అనుకోండి, వర్క్ డన్ కూడా ఇక్కడ వర్క్ డన్ 0 అయిపోతుంది, ఫోర్స్ కూడా 0 అవుతుంది. సో 0 ఫోర్స్. A bus run with a force of 4000 newtons. The work done by the force is 2000 joules. What is the distance covered by the bus? Force 4000 newtons ఇచ్చాడు. ఓకే, వర్క్ డన్ 2000 joules. ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్? వర్క్ డన్ ఈజ్ F into S. 2000 is equal to 4000 into displacement. 3030, 4 1 4 2 అంటే 0.5 meters. Answer is D. ద వర్క్ డన్ ఈజ్ 0 వెన్ 0 ఏమవుతుంది? వెలాసిటీయా? కాదు, డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఎఫ్ ఇంటూ ఎస్ కదా, వర్క్ డన్ 0 ఎప్పుడు అవుతుందంటే డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు వర్క్ డన్ కూడా 0 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ బి, డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ అ వర్క్ డన్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ అప్లైడ్ ఫోర్స్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 90 degrees? ఇందాకే గ్రాఫ్ చేశాను. ఎఫ్ డిస్టెన్స్ అండ్ ఫోర్స్ 90 degrees ఉన్నప్పుడు ఏమవుతుంది? ద వర్క్ డన్ ఈజ్ 0. ఇదే అంటున్నాడు, వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ అప్లైడ్ ఫోర్స్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 90 degrees అంటే వర్క్ డన్ ఈజ్ 0. వెన్ ఎ మ్యాన్ పుషెస్ ఎ వాల్ బట్ ఫెయిల్ టు డిస్ప్లేస్ ఇట్, ఇట్ డస్. ఒక మనిషి గోడను తోసినా అది కదలకపోతే అతను చేసిన పని ఏమవుతుంది? వర్క్ డన్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, డిస్ప్లేస్మెంటే 0 అయింది అంటే గోడ కదలలేదు. సో టోటల్ వర్క్ డన్ విల్ బి 0. నో ఎనీ వర్క్ అంటే పని ఏమీ జరగలేదు అని అర్థం. కింది వాటిలో ఏది ఎక్కువ పని చేయగలదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాన్ డూ మోర్ వర్క్? ఏ రైజ్డ్ హ్యామర్, ఏ బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ది గన్, ఏ మూవింగ్ స్టోన్, ఏ రొటేటింగ్ వీల్. ఇక్కడ చూడండి, ఏ రైజ్డ్ హ్యామర్ mgh, అదే హాఫ్ mv². ఇక్కడ చూడండి, బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ది గన్ వెలాసిటీ చాలా ఇంక్రీజ్గా ఉంది, అది కాక స్క్వేర్లో కూడా ఉంది. సో ఇది ఎక్కువ పని చేస్తుంది, ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ది గన్. A force of 20 Newton displaces an object through 2 meter and does a work of 20 joules. The angle between the force and displacement is, work done is force into displacement cos theta kada. So work done 20 joules, force enta 20 Newton, displacement is 2 cos theta. ఇక్కడ చూడండి 20 20 cancel, cos theta is equal to half. ఎక్కడైతుంది? 0 1/2 1/√2 √3/2 1. ఇది sin, ఇది కాస్. కాస్ అంటే ఆపోజిట్ కదా, 1 √3/2 1/√2 1/2 0. మనకు హాఫ్ ఎక్కడ వచ్చిందంటే 0 30 degrees 45 degrees 60 degrees 90 degrees. కాస్లో హాఫ్ ఎప్పుడు వచ్చింది? 60 degreesలో వచ్చింది. సో కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే యాంగిల్ ఈజ్ 60 degrees. A poster rises 12 kg object from the surface of the earth and put above 1.5 meter above from the surface on his head. Calculate the work done on object. So work done height రైజ్ చేస్తే mgh అవుతుంది, మాస్ ఈస్ 12 kg, 10 యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే 1.5. 1.5కి మేము ఎట్లా రాయొచ్చు? 15/10 కూడా రాయొచ్చు కదా. ఏమవుతుంది? 210. 12 10 120 ప్లస్ 60 అంటే టోటల్ 180 joules. సో ఆన్సర్ ఈస్ సి. If an aeroplane traveled 4000 meter distance and work done is 20,000 joules, then the force applied on it, work done is F into S కదా. వర్క్ డన్ 20,000 joules ఇచ్చాడు, ఫోర్స్ కనుక్కోమంటున్నాడు, డిస్ప్లేస్మెంట్ 4000. 30 30 క్యాన్సల్, 4 1 4 5 అంటే ఫోర్స్ ఈజ్ 5 newtons. ఆన్సర్ ఈజ్ ఏ. The work done to increase speed 5 meter per second to 10 meter per second by a car of 800 kgs is, 800 కిలోల బరువు ఉన్న ఒక కార్ యొక్క వేగం 5 మీటర్ పర్ సెకండ్ల నుండి 10 మీటర్ల పర్ సెకండ్ వరకు పెంచడానికి చేయబడిన పని ఎంత? వర్క్ డన్ ఈజ్ హాఫ్ mv² కదా. ఇక్కడ చూడండి, హాఫ్ ఇంటూ m ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? హాఫ్, ఇక్కడ హాఫ్ ఇంటూ మాస్ ఎంత? 800. ఇక్కడ చూడండి, ఫైనల్ వెలాసిటీ 10² అంటే 100, ఇనిషియల్ వెలాసిటీ 5² అంటే 25 అంటే హాఫ్ 800 ఇంటూ 75. 2 1 2 4 అంటే 75 ఇంటూ 4 ఏమవుతుంది? 5 4 20 28 29 30 అంటే
ఏమవుతుంది 30 కిలోజౌల్స్. సో ఆన్సర్ ఈస్ ఏ. When a body falls freely under gravity, its potential energy dash and kinetic energy dash. ఒక వస్తువు గురుత్వాకర్షణ ప్రభావంతో స్వేచ్ఛగా పడినప్పుడు దాని స్థితి శక్తి మరియు చలన శక్తి ఏమవుతుంది అన్నాడు. అంటే ఒక బాడీ పైనుంచి కింద వచ్చేటప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఎట్లా చేంజ్ అవుతుంది అన్నాడు. అంటే కిందికి వస్తుందంటే హైట్ డిక్రీజ్ అవుతుంది కదా. సో ఎంజీహెచ్ హైట్ డిక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అయింది. కైనెటిక్ ఎనర్జీ అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా, హాఫ్ mv² కదా, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్. అంటే ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజ్. తగ్గుతుంది పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ బి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద వర్క్ డన్ బై అ బాడీ డస్ నాట్ డిపెండ్ ఆన్. కింది వాటిలో ఏ దానిపై ఒక వస్తువు చేసిన పని ఆధారపడి ఉండదు. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, అప్లైడ్ ఫోర్స్. ఇక్కడ చూడండి మనకు వర్క్ డన్ ఇస్ F×S cos θ కదా. యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇది ఉంది కదా, ఓకే. అప్లైడ్ ఫోర్స్ కూడా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది. కానీ మనకు ఇక్కడ చూడండి ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్క్ ఈజ్ నాట్ డన్. కింది వాటిలో ఏ దృశ్యంలో పని చేయబడదు. ఏ విండ్ మిల్ రైజింగ్ ద వాటర్ ఫ్రమ్ ది వెల్. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జరిగింది. ఏ డాంకీ పుట్ ఏ వెయిట్ ఆన్ హిస్ బ్యాక్. సుమన్ ఈ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఇతను కూడా వర్క్ చేస్తున్నాడు. ఏ ఇంజన్ ఈస్ పుల్లింగ్ ఏ ట్రైన్. ఇది కూడా వర్క్ చేస్తుంది ఇంజన్. సో డాంకీ జస్ట్ వెయిట్ తనపై ఉంచుకుంది, డిస్ప్లేస్మెంట్ ఎక్కడ లేదు. సో ఇక్కడ వర్క్ జరగదు. సో ఆన్సర్ ఈస్ బి. A donkey is carrying weight on its back. In this case, no work is being done because the displacement of the object is perpendicular to the direction of the force. So work done is 0. The sum of kinetic energy and potential energy of a body is known as dash energy. ఒక వస్తువు యొక్క కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ యొక్క మొత్తాన్ని డాష్ శక్తి అంటారు. ఇక్కడ చూడండి మెకానికల్ ఎనర్జీ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఏమవుతుందంటే మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక ఎనర్జీ. ఆల్ మూవింగ్ బాడీస్ పాసెస్ డాష్ ఎనర్జీ. ప్రతి కదిలే వస్తువుకు డాష్ శక్తి ఉంటుంది. ఏముంటుంది? పొటెన్షియల్ ఎనర్జీయా, కైనెటికా, ఎలక్ట్రికల్, కెమికల్. మూవింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ద ఎనర్జీ పాసెస్ బై ద బాడీ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్ మోషన్. సో మోషన్ ఉన్నప్పుడు ఏం ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ. అదే హైట్, ద ఎనర్జీ పాసెస్ బై ద బాడీ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్ పొజిషన్. హైట్ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, మూమెంట్ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ. సో ఆన్సర్ ఇస్ బి. ద ఎనర్జీ పాసెస్ బై ద బాడీ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్ పొజిషన్ ఆర్ షేప్ ఇస్ నోన్ యాజ్. ఇందాకే చెప్పాను, వస్తువు తన స్థానము లేదా ఆకారము వలన కలిగే శక్తి డాష్ శక్తి అంటారు. వర్చ్యూ ఆఫ్ ఇట్ పొజిషన్ అంటే హైట్ కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి. ఆన్సర్ ఈజ్ ఏ. ద పొటెన్షియల్ ఎనర్జీ అక్వైర్డ్ బై అ బాడీ డ్యూ టు చేంజ్ ఇన్ షేప్ ఈస్ కాల్డ్ డాష్ ఎనర్జీ. ఆకారం మార్పు వలన వస్తువుకు కలిగే స్థితి శక్తిని డాష్ అంటారు. చేంజ్ ఇన్ షేప్ ఇందాకే వచ్చింది, ఏది? ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇక్కడ చూడండి స్ప్రింగ్ ఉంది, మనం ఇక్కడ బాల్ ఉంచాం, ఒకసారి లాగి చేంజ్ ఇన్ షేప్ అవుతుంది కదా. సో ఇట్ ఈస్ ఏ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆన్సర్ ఈజ్ ఏ. ద పొటెన్షియల్ ఎనర్జీ అక్వైర్డ్ బై అ బాడీ డూయింగ్ వర్క్ అగైనెస్ట్ గ్రావిటీ ఈస్ కాల్డ్ డాష్ ఎనర్జీ. ఏమవుతుంది? ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీయా, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీయా, కైనెటిక్ ఎనర్జీయా, లైట్ ఎనర్జీయా? అగైనెస్ట్ గ్రావిటీ పొటెన్షియల్ ఎనర్జీ జరిగితే ఏమవుతుంది? గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, గురుత్వ స్థితి శక్తి. ఆన్సర్ ఈజ్ బి. ద ఫార్ములా ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ వెన్ m ఈజ్ ద వెయిట్ అండ్ h ఈజ్ ద హైట్. ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? mgh కదా. సో ఏమంటున్నాడు అనకూడదు, మాస్ అనాలి. సో కరెక్షన్ చేసుకోండి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ mgh. ఆన్సర్ ఈజ్ ఏ. వాటర్ స్టోర్డ్ అట్ ఏ హైట్ ఇన్ ఏ డ్యామ్ పాసెస్ డాష్ ఎనర్జీ. అడ్డంకిలో ఎత్తులో నిల్వ ఉంచిన నీటికి డాష్ శక్తి ఉంటుంది. హైట్లో ఉన్నప్పుడు ఏం ఎనర్జీ ఉంటుందంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ. అదే ఫ్లోయింగ్ వాటర్లో ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ. సో మనకు ఇక్కడ వాటర్ స్టోర్డ్ అన్నాడు, ఓన్లీ స్టోర్డ్ అన్నాడు. సో పొటెన్షియల్ ఎనర్జీ. స్ట్రాంగ్ విండ్ క్యాన్ టర్న్ విండ్ మిల్ బ్లేడ్స్ బికాస్ ఇట్ పాసెస్ డాష్ ఎనర్జీ. బలమైన గాలి మిల్లు బ్లేడ్లను తిప్పగలదు ఎందుకంటే దానికి డాష్ శక్తి ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీయా, పొటెన్షియలా, బోత్, నన్. ఇక్కడ చూడండి బ్లేడ్ మూవ్ కావడానికి విండ్ అనేది అంటే ఎయిర్ అనేది బ్లేడ్స్కి, విండ్ మిల్ బ్లేడ్స్కి తగలాలి ఫోర్స్తో వచ్చి. అక్కడ ఏం ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఏ ఫ్లయింగ్ ఏరోప్లేన్ హ్యాస్ డాష్ ఎనర్జీ. ఒక ఎగురుతున్న విమానానికి డాష్ శక్తి ఉంటుంది. అంటే ఏరోప్లేన్, ఇక్కడ చూడండి ఏరోప్లేన్ మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేటప్పుడు హైట్లో ఉంది కదా,
అది కాక ఇట్లా మూవ్ అవుతుంది, రెండు జరుగుతున్నాయి. వీ హ్యావ్ బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఏ ఈస్ కరెక్ట్. వెన్ ఏ బాడీ రోల్స్ డౌన్ ఆన్ ఇన్క్లైన్ ప్లేన్ ఇట్ హ్యాస్ డాష్ ఎనర్జీ. వంపుపై నుంచి ఒక వస్తువు కిందికి కదిలినప్పుడు దానికి డాష్ శక్తి ఉంటుంది. ఇక్కడ చూడండి, హ్యావింగ్ సమ్ హైట్. ఒక బాడీ ఇక్కడ ఉంది కదా, దీనికి హైట్ ఉంది, అది కాక ఇది ఫ్లో కిందికి జారుతుంది. సో వి హైట్. మనకు రెండు ఉన్నాయి, బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. టూ బాడీస్ ఆఫ్ ఈక్వల్ వెయిట్ ఆర్ కెప్ట్ అట్ హైట్ h అండ్ 1.5 హైట్ రెస్పెక్టివ్లీ. ద రేషియో ఆఫ్ దేర్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ రేషియో కనుక్కోమంటున్నాడు. m1 g1 h1 m2 g2 h2. ఇక్కడ ఆఫ్ ఈక్వల్ వెయిట్, మాస్ కూడా సేమ్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ సేమ్. సో మనకు ఏమవుతుంది, h/1.5 h అంటే 1/1.5 ఏమవుతుంది, 1/15/10 రాయొచ్చు కదా, అంటే 10 పైకి వెళ్తుంది. 5 2s 5 3s అంటే 2:3. 1:1.5 ఇది కూడా రాయొచ్చు, 2:3. సో ఆన్సర్ ఈస్ సి. A particle of mass m has a momentum p. Its kinetic energy will be. m ద్రవ్యరాశి గల కణానికి p మొమెంటం ఉంటే దాని చలన శక్తి డాష్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మొమెంటమ్ స్క్వేర్ బై 2m. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమంటున్నాడు. సో వీ హ్యావ్ ఫార్ములా మొమెంటమ్ స్క్వేర్ బై 2m. మొమెంటమ్ స్క్వేర్ బై 2m. ఆన్సర్ ఈజ్ సి. If m is the mass of a body and e is the kinetic energy, then its linear momentum. ఒక వస్తువు యొక్క బరువు m, చలన శక్తి e అయితే దాని రేఖీయ మొమెంటం డాష్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మొమెంటమ్ స్క్వేర్ బై 2m కదా. సో మొమెంటమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఇంటూ 2m. కైనెటిక్ ఎనర్జీ ఈతో డినోట్ చేశాడు, 2m. ఏమవుతుంది, మొమెంటమ్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2em. స్క్వేర్ రూట్ ఆఫ్ 2em. ఆన్సర్ ఈజ్ బి. The total mechanical energy, kinetic energy plus potential energy కదా, of a freely falling body remains. స్వచ్ఛంగా పడుతున్న వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తి, చలన శక్తి ఏమవుతుందంటే కాన్స్టాంట్ ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. సో ఏ ఇస్ కరెక్ట్. ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ దట్ ఎనర్జీ క్యాన్ నేదర్ బి డాష్ నార్ డాష్ బట్ క్యాన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తి సంరక్షణ సూత్రం ప్రకారం శక్తి సృష్టించబడదు లేదా డాష్ కానీ ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతుంది. ఏంది ఆన్సర్ అంటే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది, ద లా ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ దట్ ద ఎనర్జీ క్యాన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ క్యాన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. క్రియేటెడ్, డెస్ట్రాయిడ్. మనము ఎనర్జీని సృష్టించలేము, దాన్ని నశించలేము. సో ఆన్సర్ ఈజ్ ఏ. At the highest point of a swinging pendulum, the energy possessed by the bob is. ఒక ఊగే లోలకం అంటే పెండులం గరిష్ట స్థితిలో ఉన్నప్పుడు, పెండులం కదా అంటే హైయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు దాని బాబ్ వద్ద ఉన్న శక్తి, హైయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు ఏం శక్తి ఉంటుంది, హైట్. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో ఓన్లీ హ్యావింగ్ పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి ఉంటుంది. ఏ ఈస్ కరెక్ట్. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇస్ కాల్డ్. పని చేసే వేగాన్ని డాష్ అంటారు. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇస్ కాల్డ్ పవర్. పవర్ ఈజ్ వర్క్ డన్ అపాన్ టైమ్. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇస్ కాల్డ్ పవర్. యూనిట్స్ వచ్చేసి వాట్స్. వాట్స్కి ఇట్లా కూడా రాయొచ్చు, న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అంటే జౌల్స్ పర్ సెకండ్ని వాట్స్ అంటారు. పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ పర్ యూనిట్ డాష్. పవర్ అనగా ఒక యూనిట్ డాష్లో చేసిన పనిగా నిర్వహించబడుతుంది. పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం. ఎక్కడ ఉంది సమయం. ఏ ఈజ్ ద కరెక్ట్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్. పవర్ యొక్క ఎస్ఐ ప్రమాణం డాష్. ఎస్ఐ ఇందాకే చెప్పాను, పవర్ యూనిట్స్ వాట్స్. సో ఏ. 1 watt ఈజ్ ఈక్వల్ టు 1 joule ఆఫ్ వర్క్ డన్ ఇన్ 1 second. సో 1 second. ఏ ఈజ్ కరెక్ట్. ద యూనిట్ హార్స్ పవర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ డాష్. హార్స్ పవర్ అనే ప్రమాణం డాష్ కొలిచేందుకు ఉపయోగిస్తారు. పవర్ ఆఫ్ ఇంజన్స్, ఎనర్జీ ఆఫ్ ఇంజన్స్, వర్క్ డన్, ఫోర్స్ అప్లైడ్. హార్స్ పవర్ అనేది పవర్ ఆఫ్ ఎ ఇంజన్కి మెజర్ చేయడానికి యూస్ చేస్తారు. 1 horse పవర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ వాట్స్. ఒక హార్స్ పవర్ డాష్ వాట్స్. 1 horse పవర్ ఈజ్ 746 watts. 746 watts. ఏ పర్సన్ డస్ 100 joules ఆఫ్ వర్క్ ఇన్ 2 seconds. హిట్స్ పవర్ ఈజ్. ఒక వ్యక్తి 2 సెకండ్లలో 100 joules పని చేస్తే అతని పవర్ ఫార్ములా అయింది వర్క్ డన్ అపాన్ టైం కదా. సో వర్క్ డన్ జౌల్స్లో ఎంత, 100 టైమ్ 2 seconds అంటే 50 watts.
B is correct answer. The unit of energy is dash and the unit of power is, energy ki units joules, power ki unit watts, joules watts. B is correct. సో స్టూడెంట్స్, హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ దిస్ వీడియో లెక్చర్. స్టూడెంట్స్, ఇంకా ఎవరన్నా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.